బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ మన వీడియోలో టాపిక్ ఏంటంటే వీక్లీ హార్వెస్టింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చిల్లీ అయితే ఎంత బాగా వచ్చిందో. వీటిని అయితే కొన్ని తీసుకుందామండి. చూస్తున్నారు కదా, మనకి ప్రతి మొక్కకి ఎంత బాగా వచ్చిందో. వీటిని అయితే కొన్నిటిని హార్వెస్ట్ చేసుకుందామండి. ఇంత బాగా రావడానికి నేను ఎలాంటి ఎరువులు ఇచ్చాను, ఏం పద్ధతులు పాటించాను, మనకి వీటికి పిండి నలిగిన వచ్చినప్పుడు మనము ఎలాంటిది స్ప్రే చేసుకున్నాం అనేది అయితే మనకి పూర్తి వీడియో అయితే ఉందండి. దాన్ని నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు కొన్ని తీసుకుంటున్నానండి చిల్లీస్ అయితే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చెట్టు నిండా ఉన్నాయండి. మనకి కాయ కూడా చూడొచ్చు మీరు, ఎంత పెద్ద పెద్ద సైజ్ అయితే వచ్చిందో. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిక్కుడుకాయలు మనకు ఎంత బాగా వస్తున్నాయో. ఇవంతా కూడా నేను లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలేనండి. మొత్తం కూడా మనకి కాయలు వచ్చిన తర్వాత అన్ని బ్రాంచెస్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకున్నాను. కొత్త చిగుర్లు వచ్చేసి ఎంత బాగా వచ్చాయో చూడండి. కొత్త చిగుర్లు వచ్చేసి మనకి పూత అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ మనకి ఇవన్నీ కూడా పాతయేనండి ప్లాంట్లు. తీసేద్దాం అనే లోపు ఇలా మనకి క్రాప్ వచ్చేస్తుంది. అందుకని నేనైతే వీటిని తీయకుండా అలానే ఉంచేసాను. మనకి కాయలు చూడిస్తారా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఇక్కడ మనకు బెండకాయలు కూడా వచ్చాయి చూడండి, ఎంత హెల్దీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనకు సైజు కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చాయో, చాలా లేతగా ఉన్నాయండి. ఇంత బాగా రావడానికి మనము ఫస్ట్ సాయిల్ మిక్స్ అండి, తర్వాత మనం ఇచ్చే ఎరువులే. ఇక్కడ చూడండి మనకి మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో. కాయ చూసారా ఎంత హెల్దీగా వస్తుందో. మనమైతే వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉండాలండి. అప్పుడే మన మొక్కలకు మనం ఫుడ్ ఇచ్చినప్పుడే అవి కూడా మనకు ఇలా ఆర్గానిక్ ఫుడ్ అయితే మనకు ఇస్తూ ఉంటుందండి. మనము హార్వెస్ట్ చేసుకున్న వెంటనే లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ ఏదో ఒకటి ఇస్తూనే మనకు అవి కూడా బాగా మనకి హార్వెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా అక్కడ కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి, తీసుకుందాం. చూసారా అండి, గోర్చికుడు ఎంత హెల్దీగా వస్తుందో. మనకు కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. నేనైతే ఇది మనం గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చండి. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఈసారి అయితే సక్సెస్ఫుల్గా మనము గోర్చికుడు అయితే పండించేసుకున్నానండి. దీనికి మనకి ఆకులు అనేది బూడిద తెగులు ఎక్కువగా వస్తుందండి. అది రాకుండా ఉండడం కోసం ఏం స్ప్రే చేస్తే ఇది రాకుండా ఉంటుందో పూర్తి వీడియో చేశానండి. దాన్ని కూడా ఎండ్ కార్డ్లో ఇస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ములక్కాయ ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదే హార్వెస్ట్లోకి వచ్చింది. ఇక్కడ కూడా అండి ఇంకో 2-3 డేస్ అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో మొక్కకి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, బీరకాయలు అయితే ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారు కదండి బీరకాయలు ఎంత బాగా రెడీ అయిపోయాయో. మనకి కవర్స్ ఎందుకు కట్టానంటే పండుగలు చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నాయండి, మనం ఎన్ని ఫ్రూట్ ప్లే బాక్సులు పెట్టినా కూడా. సో అందుకని ఇలా కవర్స్ అయితే కట్టేశానండి. ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. ఇక్కడ కూడా ఎన్ని బీరకాయలు వచ్చాయోనండి. వావ్, సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అక్కడ ఉన్నాయి. ఇదైతే ఇంకా పెరిగేటట్టే ఉంది, కానీ కవర్ అయితే సరిపోవట్లేదండి. చూడండి ఎంత పొడుగ్గా ఎంత బాగా వచ్చిందో. మనకి చెట్టు మొదల నుంచి స్టార్ట్ అయినాయండి బీరకాయలు అయితే. అసలు ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా. ఎంత హెల్దీగా, బయట మార్కెట్కి మనం ఎక్కడికి వెళ్ళినా ఇంత హెల్దీ కూరగాయలు దొరుకుతాయా చెప్పండి.
ఇక్కడ నేను వావ్, అన్నిటికీ ఇలా కవర్లతోనే మనం కవర్ చేసుకున్నానండి. ఎందుకంటే పండుగల పెడితే అంత ఎక్కువగా ఉందండి. ఇంత బాగా రావడానికి నేనేమిచ్చానో కూడా పూర్తి వీడియో చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్తే ప్రతిదీ ఆర్గానిక్ వేలో ఎలా పండించుకోవాలి, ఇంత హీల్డ్ రావడానికి నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాననేది మీకైతే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండి బీరకాయలు ఎన్ని వచ్చాయో అసలు. ఇక్కడ కూడా ఉందండి. వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి మళ్ళీ పిందెలు అయితే మనకి స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ అగో, అక్కడ అక్కడ మనకైతే 2 కాయలు ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి. ఇంకా మనకి హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, చిన్న చిన్న పిందెలు ఉంటే అవి అనేది మంచిగా పెద్దగా గ్రో అవుతాయి. ఇక్కడ మనకు ఒక కాకరకాయ కూడా ఉందండి, దీన్ని కూడా తీసుకుందాము. ఇక్కడ ఒకటి ఉంది. ఈ కాకరపాదు ఒక్కటే పాదండి, ఎంత హార్వెస్ట్ వచ్చిందో మీరు చూసే ఉంటారు. ప్రతి హార్వెస్ట్ లో మనకి కాకరకాయలు అయితే వస్తూనే ఉన్నాయండి. మనకు దొండకాయలు అయితే మొన్ననే హార్వెస్ట్ చేసేసుకున్నానండి. ప్రజెంట్ అయితే ఏమీ లేవు, తక్కువగా ఉన్నాయి. చూసారు కదండి మనకి బీరకాయలు అయితే ఆల్మోస్ట్ 3 కేజీల బీరకాయలు అయితే వచ్చాయండి. అలాగే కొన్ని బెండకాయలు, కాకరకాయలు, ఇంకా చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నానండి గోకరకాయలు. చిక్కుడుకాయ చూసారా 1/2 కేజీ పైనే ఉందండి. పచ్చిమిర్చి అయితే నేను నిన్ననే చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నానండి అవసరమయ్యి. సో అందుకని కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.